నమస్కారం అండి. మనం ఇప్పుడు డి కామేశ్వర్ గారు రచించిన రేపటి ఆశ అనే కథను విందామా? బై బైమంటూ సైరన్ మోగుతూ పోలీస్ కారు వచ్చి ఇంటి ముందు ఆగింది. కారులోంచి పోలీస్ ఆఫీసర్ దిగి బెల్ కొట్టాడు. సైరన్ శబ్దం, ఇంటి ముందు పోలీస్ కారు ఆగడం, బెల్ విని తలుపు తీసిన అన్నపూర్ణ పోలీసుని బిత్తరపోయి చూసింది. వాట్ హ్యాపెండ్? వై డిడ్ యూ కాల్ ది పోలీస్? ఇంట్లోకి చూస్తూ అనుమానంగా అడిగాడు. అన్నపూర్ణకు వచ్చిందే అంతంత మాత్రం ఇంగ్లీషు, దానికి తోడు అమెరికన్ యాక్సెంట్. తెల్లబోతూ బిక్కమొహం వేసింది. ఆవిడేదో చెప్పబోయే లోపలే వెనక నుంచి 7 ఏళ్ల కిరణ్ వచ్చి, ఐ కాల్డ్ యూ ఆఫీసర్ అన్నాడు. వై? వాట్ హ్యాపెండ్? ఆఫీసర్ ఆశ్చర్యంగా ప్రశ్నించాడు. మా గ్రాండ్ మదర్ నన్ను కొట్టింది, చైల్డ్ అబ్యూజ్, సో ఐ కాల్డ్ యూ. మా అమ్మ వంక శాస్తి చేశాను చూసావా అన్నట్టు వాడి కళ్ళల్లో చిలిపితనం. మనుమడు అమెరికన్ ఇంగ్లీష్లో చెప్పిందంతా అర్థం కాకపోయినా చైల్డ్ అబ్యూజ్ అన్న పదం విని ఉంది కనుక అది అర్థమై బిత్తరపోతూ కంగారుగా ఆఫీసర్ వంక చూసింది. తనకొచ్చిన ఇంగ్లీష్లో ఏదో చెప్పబోయింది. ఆమెకి భాష రాదని అర్థమయ్యి, మీ పేరెంట్స్ ఎక్కడా అన్నాడు. ఆఫీస్ నంబర్లు అడిగి మొబైల్లో కాంటాక్ట్ చేశాడు. 15 నిమిషాల్లో అరవింద, కళ్యాణం చెరో కారులో ఆగమేఘాల మీద వచ్చినట్టు వచ్చి వాలారు. ఆఫీసర్ జరిగింది చెప్పగానే ఇద్దరికిద్దరూ తెల్లబోతూ కిరణ్ వంక చూశారు. కళ్యాణ్ కోపంగా, కిరణ్, వాట్ ఈస్ దిస్? మా అమ్మ నీ వల్ల చేస్తే ఓ దెబ్బ వేస్తే కంప్లైంట్ చేస్తావా అన్నాడు. నన్ను ఎందుకు కొట్టాలి మరి? పొగరుగా తల ఎగరేసి అన్నాడు. సారీ ఫర్ ది ట్రబుల్ ఆఫీసర్. ఈవిడ మా అమ్మగారే, మా ఇంట్లోనే ఉంటారు. వీడు చాలా అల్లరి చేస్తాడు, అది భరించలేక చిన్న దెబ్బ వేసి ఉంటుంది ఆవిడ. పరిస్థితిని వివరించసాగాడు కళ్యాణ్. ఆఫీసర్ అన్నపూర్ణ వంక చూశాడు. ఆవిడకి ఇదంతా తల కొట్టేసినట్లు అనిపించింది. నాయనా కళ్యాణ్, నేనేం అనలేదురా. అన్నం తినకుండా అల్లరి పెడుతుంటే బలవంతాన నోట్లో పెట్టాను. తుపుక్కున నా మొహం మీద ఉమ్మాడు. చూడు ఇల్లంతా ఎలా మెతుకులో. కోపం వచ్చి వీపు మీద ఒక్కటేశాన్రా, అంతే. ఆవిడకి పాపం కంట్లో నీరు తిరిగింది. పోలీసులు కొడుకు కోడల ముందు దోషిలా నిలబడాల్సి వచ్చినందుకు తల కొట్టేసినట్టయింది. సార్, మా ఇండియాలో పిల్లలు అల్లరి చేస్తే ఓ దెబ్బ వేయడం చాలా మామూలు. ఆవిడని విసిగిస్తే చిన్న దెబ్బ వేసింది. ఆవిడికి ఇక్కడి పద్ధతులు తెలియవు. వీడేదో కోపంలో మీకు కంప్లైంట్ ఇచ్చాడు. సారీ ఫర్ ద ట్రబుల్, కళ్యాణ్ విడమర్చి చెప్పాడు. అన్నపూర్ణమ్మ నల్లబడ్డ ముఖం చూసి ఆఫీసర్కి అర్థమైంది ఇది కుర్రాడి అల్లరి పని అని. ఓకే, హే బాయ్, డోంట్ యాక్ట్ ఫన్నీ. యూ విల్ బీ ఇన్ ట్రబుల్ నెక్స్ట్ టైం ఇఫ్ యూ బిహేవ్ లైక్ దిస్. వార్నింగ్ ఇస్తున్నట్టని వెళ్ళిపోయాడు. తల కొట్టేసినట్టయింది అన్నపూర్ణకి. కొడుకు ముఖం వంక చూడలేకపోయింది. అత్తయ్య, నేను మీకు చెప్పాను కదా వాణ్ణి కదిలించొద్దని. ఇక్కడ పిల్లల సంగతి మీకు తెలీదు. మన దేశంలో మాదిరి కొడితే ఊరుకోరు. చైల్డ్ అబ్యూజ్ నేరం ఇక్కడ అంది అరవింద. అన్నపూర్ణకి ఆవేశం వచ్చింది. వేలడంత వెధవ, వాడికి అందరూ భయపడటమేమిటి? 4 గంటించితే నోరు మూసుకుని ఉంటాడు. వాణ్ణేమీ అనకుండా తనకు నీతులు చెప్తుందేమిటి? నీవేమో ఎలాగో అలా వాడికి అన్నం పెట్టమంటావు. బతిమిలాడినా వినడు, కసిరినా వినడు. బలవంతాన్ని పెడితే నా మొహం మీద ఉమ్మితే కోపం రాదు? ఇల్లు వాకిలి ఎలా విరజిమ్మాడో చూస్తున్నావుగా. వీపు మీద ఒక దెబ్బ వేశానంతే. కొరకొరా చూస్తూ ఉక్రోషంగా గదిలోకి వెళ్ళాడు. ఇలా ఫోన్ చేస్తాడని నాకేం తెలుసు? అయినా ఇదెక్కడి ఘోరం? పిల్లలు అల్లరి చేస్తే ఓ దెబ్బ వేయడం నేరం ఏమిటి? ఉక్రోషంగా అంది అన్నపూర్ణ. మీరంతా ఇలా మరీ నెత్తికెక్కించుకుంటుంటే తొక్కకి ఏం చేస్తాడు అని అనకుండా ఉండలేకపోయింది. కిరణ్, ఎందుకు అలా చేశావు? కళ్యాణ్ కోపంగా కొడుకు వంక చూసి అన్నాడు. చెయ్యి పట్టి లాగి ఎదుట నిలబెట్టాడు. టెల్ మీ ది ఆన్సర్ అన్నాడు. కిరణ్ కాస్త గిల్టీగా చూసి అంతలోనే పొగరుగా తల ఎగరేశాడు. మా అమ్మ ఎందుకు కొట్టాలి నన్ను? ఎదురు తిరిగి ప్రశ్నించాడు. మా అమ్మ పెద్దది, అల్లరి చేస్తే ప్రాణం విసిగి కొట్టింది. మా అమ్మ అంటే ఎవరనుకున్నావు? మై మదర్. నేను చిన్నప్పుడు అల్లరి చేస్తే నన్ను ఎంత కొట్టేదో తెలుసా? నేనెప్పుడు ఫీల్ అవ్వలేదే ఇలా. ఈజ్ ఇట్? సో మా అమ్మ ఈజ్ రియల్లీ బ్యాడ్. తాను చేసింది తప్పు కాదన్నట్టు సమర్థించుకోవడానికి కారణం దొరికిందనిపించి రెట్టిస్తూ అన్నాడు. మా అమ్మ మంచిది. నీకోసం, నిన్ను చూడటం కోసం ఇక్కడ ఉంటోంది తెలుసా? తాను ఇండియా వెళ్ళిపోతానన్నా నువ్వు ఒంటరిగా ఉంటావని, నీకు కాలక్షేపం ఉండాలని, నీకు కథలు చెప్తుందని ఉంచేశాం. అలాంటి మా అమ్మతో నువ్వు ఇలా ప్రవర్తించడం బాగోలేదు. రియల్లీ ఐ యామ్ హర్ట్.
కొడుకును కూర్చోబెట్టుకుని నచ్చజెప్తున్న కళ్యాణ్ వంక కాస్త ఆశ్చర్యంగానే చూసింది అన్నపూర్ణ. నిజంగా వీళ్ళకి చాలానే శాంతం. అదే తమ దేశంలో అయితే ఇలాంటి వెధవ పని చేసిన పిల్లాన్ని పట్టుకుని బాధేవారు. వీళ్ళ శాంతాన్ని మెచ్చుకోవాలో, పిల్లాడు ఆడించినట్టల్లా తల్లిదండ్రులు ఆడటం చూసి బాధపడాలో, ఇలాంటి పిచ్చి రూల్స్ పెట్టి పిల్లలకి భయభక్తులు లేకుండా చేస్తున్న ఈ దేశాన్ని అనాలో ఆవిడకి అర్థం కాలేదు. కిరణ్ మాట్లాడలేదు. మా చిన్నప్పుడు అల్లరి చేస్తే, పెట్టింది తినకపోతే, చదవకపోతే, బట్టలు పాడు చేసుకుంటే ఇలా అన్నింటికీ కొట్టేవారు. మా డాడీ అంటే మాకెంత భయమో. ఆయన కంటపడకుండా తప్పించుకునేవారం. ఓసారి ఏం జరిగిందో తెలుసా? పరీక్షల్లో మార్కులు సరిగా రాలేదు. ప్రోగ్రెస్ కార్డు చూపిస్తే నాన్న తిడతారని నేనే నాన్న సంతకంలా కష్టపడి రాశాను. మాస్టారు అది పట్టేశారు. నాన్నకి లెటర్ రాసి పంపించారు. ఆ రోజు నాన్న బెల్ట్ పెట్టి కొట్టారు. ఇలా చేయి మీద, వీపు మీద వాతలు పడ్డాయి తెలుసా? కిరణ్ కళ్ళు పెద్దవి చేసి నమ్మలేని విషయంలా చూసి హౌ బార్సారిక్ అన్నాడు తిరస్కారంగా. అలా భయం ఉండబట్టే శ్రద్ధగా చదువుకుని పైకొచ్చాము అనుకుంటాను నేను. అంచేత ఇండియాలో పిల్లలు తప్పు చేస్తే కొట్టడం మామూలు. కిరణ్కి అర్థం అవ్వాలని చెప్పసాగాడు కళ్యాణ్. బట్ దిస్ ఈజ్ నాట్ ఇండియా, కూల్గా అన్నాడు కిరణ్. కళ్యాణ్ నిస్సహాయంగా చూశాడు, ఎలా చెప్పాలో తెలియక. కిరణ్ ఇలారా, మీరుండండి, నేను చెప్తాను లెండోడికి. అరవింద కొడుకు చేయి పట్టుకుని లోపలికి తీసుకువెళ్ళింది. అయినా ఇదేం పాడు దేశంరా, పిల్లల్ని తిట్టకూడదు కొట్టకూడదని రూల్ ఏమిటి? ఊరికే ఎవరన్నా కొడతారా? ఇలా రూల్స్ పెడితే పిల్లలు అసలు లొంగుతారా? అయినా వీడికి ఇవన్నీ ఎలా తెలుసురా? తెలియటానికి ఏముందమ్మా, ఈ టీవీలు వచ్చి పిల్లలకి తెలియనివి ఏమున్నాయి? దానికి తోడు పిల్లలు స్కూల్లో మాట్లాడుకుంటారు. అమ్మా, ఈ కాలం పిల్లలు మా టైంలోలా కాదు. వాళ్ళకి అన్ని విషయాలు తెలుసు, బోలెడు జనరల్ నాలెడ్జి. వీడు ఈ కిరణ్ 4 ఏళ్ల కల్లా ఏ కారు చూసినా పేరు చెప్పేసేవాడు. అమెరికా ప్రెసిడెంటు, అమెరికాలో ఊరి పేర్లు అన్నీ చెప్పేవాడు. జ్ఞాపకం లేదు? నువ్వు చిన్నప్పుడు చెప్పే పద్యాలన్నీ ఎంత గుర్తుపెట్టుకునేవాడు. ఈ కాలం పిల్లలు తెలివి మీరారమ్మా. ఏం తెలివితేటలో! ఇలాంటి అతి తెలివితేటలు మంచి కంటే చెడే ఎక్కువ చేస్తాయేమో. పిల్లలు పిల్లల్లా ఉండాలి. అల్లరి చేయడం వాళ్ళ సహజ లక్షణం అయినట్లే మందలించడం పెద్దల బాధ్యతగా ఉండాలి. కానీ అల్లరి చేసే హక్కు మాత్రం వాళ్ళకిచ్చి దండించే హక్కు నుంచి మనల్ని దూరం చేయడం వల్ల హాని జరిగేది పిల్లలకే కాదురా. దీనివల్ల వాళ్ళు ఆడింది ఆట, పాడింది పాట అయ్యి విచ్చలవిడితనం పెరిగి విశృంఖలంగా తయారైతే బాధపడాల్సింది పెద్దలే కదా. అన్నపూర్ణ ఆవేదనగా అంది. అంగీకరిస్తున్నట్టు తల ఆడించాడు కళ్యాణ్. అమ్మా, ఈ రోజుల్లో పిల్లల్ని పెంచడం కష్టమైపోతోందమ్మా. అందులో ఈ విదేశాల్లో. వాళ్ళ ప్రశ్నలకు ఓపిగ్గా జవాబులు చెప్పాలి. వాళ్ళ సందేహాలను విసుక్కోకుండా తీర్చాలి. వాళ్ళ కోరికలను కాదనకూడదు. కాదన్నా శాంతంగా కూర్చోబెట్టి నచ్చజెప్పి ఒప్పించాలి. తినడానికి, చదివించడానికి అన్నింటికీ వాళ్ళతో ఓపిగ్గా కూర్చుని చెయ్యాలి. ఒక్క పిల్లనో పిల్లాడినో పెంచడానికి తాతలు దిగొస్తున్నారు. అదే అసలు చేటు. ఇలా ఒకరిని కని ఊరుకోవడంతో ముద్దెక్కువై అడిగిందల్లా కొనిస్తూ వాళ్ళు ఆడించినట్టు ఆడుతుంటే నెత్తునెక్కుతున్నారు పిల్లలు. మా కాలంలో 6 మంది ఉంటే పిల్లలంతా కలిసి ఆడేవారు. పెరట్లో చెట్లెక్కి బొమ్మల పెళ్ళిళ్ళు చేసుకుని కోతి కొమ్మచ్చులు, దాగుడు మూతలు ఇలా ఆడుకుంటూ వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకుంటూ కలిసిపోతూ బాల్యమంతా గడిపేసేవారు. అలా 6 మందిని కనలేకపోయినా కనీసం ఇద్దరైనా లేకపోతే వాళ్ళకి ఏం తోస్తుంది? తల్లి తండ్రి ఉద్యోగాల పేరుతో రోజంతా ఉండరు. ఈ పిల్లలు ఎంతసేపు టీవీలు, కంప్యూటర్ గేమ్లు ఆడుకుంటూ అక్కర్లేని విషయాలన్నీ నేర్చుకుని ఆరిందాల్లా తయారై వయసుని మించిన మాటలు చేష్టలతో బాల్యంలా అమాయకంగా గడపడం తగ్గిపోతోంది. ఇవాళ వీడు చేసిన పని ఓ 7 ఏళ్ల కుర్రాడు చేయగలడా మన దేశంలో? కాస్త మందలిస్తే, ఓ దెబ్బ వేస్తే పోలీసుల్ని పిలవటం అంటే మామూలు విషయం కాదురా. పిల్లల్ని కనాలి, పెంచాలి, వాళ్ళ కోసం ఖర్చు పెట్టాలి. కానీ వాళ్ళని ఏమీ అనే హక్కు లేదనడం ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పు. ఇలాంటి రూల్స్ ఏమిటి అసలా? అన్నపూర్ణ తన అసంతృప్తి వెళ్ళగక్కింది. తల్లి మాటలకు అంగీకరిస్తున్నట్టే తల ఆడించాడు కళ్యాణ్. కానీ అమ్మా, ఒక విషయం మనం మర్చిపోతున్నాం. ఇక్కడ విడాకులు అతి మామూలు. తల్లిదండ్రులు వేరే వేరే పెళ్ళిళ్ళు చేసుకోవటం చాలా మామూలు. అలాంటప్పుడు సవతి తల్లి లేదా తండ్రి పిల్లల్ని నిర్లక్ష్యం చేయడం, పిల్లల్ని తన బిడ్డ కాదన్న అక్కస్తో మానసికంగా హింసించడం పరిపాటి. శారీరకంగా హింసించేవారు ఉండవచ్చు. అలాంటి కేసులు చూసే బహుశా అందుకే ప్రభుత్వం పిల్లల్ని
మానసికంగా శారీరకంగా హింసించటం నేరం, చైల్డ్ అబ్యూజ్ నేరం అన్నారేమో సాలోచనగా అన్నాడు. అన్నపూర్ణ కాస్త అపనమ్మకంగా ఆశ్చర్యంగా చూసింది. అలా అంటావా? ఏమో బాబు, మనకివన్నీ కొత్త. ఇప్పటి వరకు మనకిలాంటి సమస్యలు రాలేదు. కొట్టుకున్నా తిట్టుకున్నా భార్యాభర్త పిల్లల కోసం కలిసి బతుకుతున్నారు. అక్కడక్కడ డైవోర్సులు తీసుకున్నా పిల్లలకే కష్టం లేకుండా తల్లి తండ్రి చూసుకుంటున్నారు. మన పిల్లలు అదృష్టవంతులు. వస్తాయమ్మా, ఆ రోజులు మనకు రావచ్చు. విదేశాల కంటే 25-30 ఏళ్ళు మనం వెనకబడే ఉంటాం అన్నింట్లో. రానున్న తరాల్లో ఏం జరగబోతోందో. అన్నపూర్ణ చేతులెత్తి కనపడని దేవుడికి నమస్కరించి, ఏదో దేవుడి దయ వల్ల మా తరం ఈ కలికాలం రీతులు చూడంలే. మా తరం దాటిపోతుంది, అది చాలు అంది లోపలికి వెడుతూ. మామ, స్టోరీ చెప్పు. స్కూల్ నుంచి రాగానే అన్నం ముందు కూర్చుని అలవాటుగా అన్నాడు కిరణ్. అన్నపూర్ణ మాట్లాడలేదు. తనకు కోపం వచ్చిందని వాడికి తెలియాలి. నిన్న తాను చేసింది తప్పు అని వాడికి తెలియజెప్పాలని ఆవిడ తాపత్రయం. కిరణ్ మాట విననట్టు అడు చూడలేదు, జవాబివ్వలేదు. రోజులా అన్నం తిను అని అనలేదు. ఏయ్ మామ్మ, చెప్పు అన్నాడు మళ్ళీ. నువ్వు నాతో మాట్లాడకు, నన్నేం కథలు అడగొద్దు, నేను నీతో మాట్లాడను అంది కోపం నటిస్తూ. కిరణ్ కాస్త ఆశ్చర్యంగా చూశాడు. అప్పుడే వాడి కళ్ళల్లో కోపం తొంగి చూడసాగింది. మొహం ఎర్రబరుచుకున్నాడు. ఏదో అనే లోపలే అన్నపూర్ణ అతను చూసి, నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు ప్రవర్తిస్తే నాకేం అవసరం లేదు. నీకు అన్నీ సేవలే చేస్తూ కథలు చెప్పడానికి నాకేం పట్టింది? తింటే తిను, లేకపోతే మాను. నన్నేం కథలు అడక్కు. పోలీసులకు ఫోన్ చేయి వెళ్ళి, మా మామ ఇలా అందని మళ్ళీ. ఆవిడ మాట పూర్తి కాలేదు. టేబుల్ మీద ప్లేటు విసురుగా తోసేశాడు కిరణ్. ప్లేటు భళ్ళున బద్దలై ఇల్లంతా మెతుకులు. కుర్చీ కింద పడేటట్టు తోసి లేచి, అయితే నీవెందుకు ఇక్కడ? గో బ్యాక్ టు ఇండియా, గో అవే గట్టిగా అరిచి తన గదిలోకి వెళ్ళి తలుపు మూసుకున్నాడు. అన్నపూర్ణ నిర్ఘాంతపోయింది వాడి ధోరణికి. సారీ మా అమ్మ అంటాడు, వెనక నుంచి వచ్చి వాటేసుకుని సారీ సారీ అంటాడేమో. అప్పుడు కూర్చోబెట్టి నిన్న జరిగిన దానికి తన ఫీలింగ్స్ చెప్పాలనుకుంది. అలాంటి పనులు ఇక ముందు చేసి పెద్దవాళ్ళని బాధ పెట్టకూడదు, నువ్వు ఇంకా చిన్నపిల్లాడివి కావు అని కూర్చోబెట్టి చెప్పాలనుకుంది. అన్నపూర్ణ మొహం మాడిపోయింది. నిన్న పోలీసుల్ని పిలిచిన దానికంటే అవమానం అనిపించింది. ఇండియా వెళ్ళి పొమ్మంటున్నాడు అంటే వాడు చెప్పినట్టు ఆడకపోతే తనని పొమ్మనే అధికారం వాడికి ఉందని వాడు అనుకుంటున్నాడా? చిన్నపిల్లలా ఉక్రోషపడింది. 3వ నెల పిల్లాడి నుంచి సాకింది. వాడి నాపీలు మార్చి, పాలు పట్టి, నిద్రపుచ్చి, అరక్షణం విశ్రాంతి లేకుండా పెంచింది. చిన్నప్పుడు పెంచడం కంటే వాడికి నడకొచ్చిన దగ్గర నుంచి ఇదిలాగి అది పీకేవాడిని ఒక్క క్షణం నడుము వాల్చడానికైనా లేకుండా, సావకాశంగా తిండి కూడా తినకుండా వాడి వెంట ఉండి వాడికి ఇది తినిపిస్తూ అది తాగిస్తూ రోజంతా వాడి ఆలనా పాలనతో పాటు ఇంట్లో చాకిరి. పెద్దవుతున్న కొద్దీ వాడి అల్లరి, ఆగడం, దూకుడుతనం, మొండితనం అన్నీ భరిస్తూ బతిమాలుతూ మందలిస్తూ పెంచుకొచ్చింది. ఈ దేశం గాలి తిండి వల్ల వాడు 3 ఏళ్లవాడు 5-6 ఏళ్లవాడిగా, 7 ఏళ్లవాడు 10 ఏళ్లవాడిలా బలంగా ఏపుగా పెరిగి తన భుజాల దాకా వచ్చేశాడు. ఏళ్లతో పాటు అల్లరి మంకుతనం పెరిగి ఎన్ని విధాల ఇంట్లో కాల్చుకు తింటున్నాడో పడుతున్న తనకు తెలుసు. మనుమడి అల్లరి గురించి కొడుక్కి కోడలికి చెబితే ఏమనుకుంటారోనని భయం. అక్కడికి మరీ అల్లరి భరించలేనప్పుడు చెబితే కోడలు మొహం ముడుచుకునేది. వాళ్ళ ఒక్కగానొక్క కొడుకుని ఏదో తాను అనేసినట్టు ఆవిడ మొహం మార్చుకునేది. పడేదానికి తనకు తెలుసు. సాయంత్రం వచ్చి 1 గంట కొడుకు ముద్దు మురిపాలు వినే వాళ్ళకేం తెలుస్తుంది తన పాటలు? ఎన్నిసార్లు ఇండియా వెళ్తానన్నా కొడుకు వెళ్ళనీయడు. అక్కడేముందమ్మా అంటాడు. ఎవరున్నారు అంటాడు. నీకోసం డిష్ పెట్టించాను, తెలుగు ఛానల్స్ చూస్తావని. నీకోసం పుస్తకాలకు చందాలు కట్టాను అంటాడు. పిల్లవాడికి నువ్వున్నావని కదమ్మా నిశ్చింతగా ఆఫీస్కి వెళ్తున్నావు అంటాడు. మొదట్లో పిచ్చెక్కినట్టుండేది. మాట్లాడేందుకు మనిషి లేక, పిల్లాడి చాకరీ చేయలేక, చలి తట్టుకోలేక ఎప్పుడెళ్ళి తన ఊర్లో వాళ్దామా అని ఉండేది. కొడుకు ఎప్పటికప్పుడు వెళ్ళనీయకపోవడంతో ఇప్పుడు అలవాటయింది. ఏదో తెలుగు టీవీ, తెలుగు పుస్తకాలు, ఎప్పుడన్నా వాళ్ళ తెలుగు ఫ్రెండ్స్ వచ్చినప్పుడు మాటలు, అలా ఈ జీవితం అలవాటైపోయింది. ఇంత చేసిన తనని వేలెళ్ళేని వెధవ వెళ్ళిపో అనడం ఆవిడకి ఉక్రోషం తెప్పించింది. కాస్త ఆవేశం తగ్గాక వాడి మొహం పిల్ల వెధవ
వాడితో తనకేమిటి అనిపించి సర్దుకుంది. కానీ ఆలోచిస్తుంటే వీడి ధోరణి పెడతోవ పడుతోంది. మొక్కై వంగనిది మానై వంగదు, కొడుకుతో గట్టిగా చెప్పాలి దారికి తెచ్చుకోమని అనుకుంది. నాయనా కళ్యాణ్, నన్ను అన్నాడని కాదు, వాడికి బొత్తిగా భయము భక్తి, పెద్ద చిన్న గౌరవం అది లేకుండా పోతోంది అని నా భయం. కాస్త ఇప్పుడే వాడిని వంచాలి, తర్వాత లొంగడు. నయానో భయానో వాడిని దారికి తెచ్చుకోవాలి. పిల్లాడని ఊరుకుంటే 7 ఏళ్లకే వాడు ఎందుకు పనికి రాకుండా పోగలడు. చెప్పు చేతల్లోంచి జారిపోయాక అనుకునేందుకేమీ మిగలదు. వాడి కోపం దూకుడు ఏది పడితే అది అనడం చేయడం లాంటివి ఎలా మానిపిస్తావో ఆలోచించు అంది రాత్రి కొడుకుతో. కోడలు కాస్త మొహం ముడుచుకుంది. ఇంకో 2 ఏళ్లు పోతే ఆ అల్లరి తగ్గుతుంది, చదువులో పడితే టైం ఉండదు సమర్థించబోయింది అరవింద. కళ్యాణ్ సాలోచనగా తల అడ్డంగా ఆడించాడు. నో అరవింద, అమ్మ చెప్పినట్టు మొక్కగా ఉండగానే వంచాలి. ఐ మస్ట్ డూ సంథింగ్ అన్నాడు ఆలోచిస్తూ. ఆ సంభాషణ తనకు రుచించనట్టు అరవింద లేచి బెడ్రూమ్లోకి వెళ్ళిపోయింది. కళ్యాణ్, వీడింక పెద్దవాడయ్యాడు, నా అవసరం ఏముందిరా, నేను ఇండియా వెళ్ళిపోతానురా, నాకు ఇక్కడ అస్సలు బాగోలేదు కొడుకు నొచ్చుకోకుండా నెమ్మదిగా అంది. కళ్యాణ్ తల్లి వంక బాధగా చూశాడు. అమ్మా, వాడు అలా అన్నాడని వెళ్ళిపోతానంటున్నావా? పిల్లాడమ్మా వాడు. అమ్మా, నన్ను కాస్త ఆలోచించని, వాడిని దారిన పెట్టడానికి నీ సాయం కావాలమ్మా, ప్లీజ్ కాస్త ఓపిక పట్టమ్మా ఆవేదనగా అన్నాడు. అన్నపూర్ణ కొడుకు ఆవేదన చూసి కరిగిపోయింది. ఒక్కగానొక్క బిడ్డ, పంచప్రాణాలు వాడి మీదే పెట్టుకు పెంచింది. చిన్నప్పుడే తండ్రి పోతే వాడి బాధ తనది కాదు. మనుమడంటే ఎవరు? కొడుకు ప్రాణం. కుర్రవెధవ ఏదో అంటే తాను బాధపడటమేమిటి? చప్పున సర్దుకుంది. నాకేం కోపం లేదురా, వాడు చేయి జారిపోతాడేమోనని భయంరా. నీవేం చెప్పు, నేను చేస్తాను వాడిని దారిలో పెట్టడానికి అంది మనస్ఫూర్తిగా కొడుకు తలనిమురుతూ. అరే వెంకట్, నేను కళ్యాణ్ని, ఐ నీడ్ సమ్ హెల్ప్. న్యూజెర్సీలో ఉన్న మేనత్త కొడుకు ఫోన్ చేశాడు కళ్యాణ్ ఆఫీసు నుంచి. ఏమిటి, ఏమైంది? ఎనీ ప్రాబ్లం? మనీ ఆరాటంగా అడిగాడు వెంకట్. అదేం కాదురా అంటూ కొడుకు సంగతి చెప్పుకొచ్చాడు. వాణ్ణి కాస్త సంస్కరించాలిరా, వాడు బొత్తిగా పాడైపోతున్నాడు. 7 ఏళ్లకే వీడిలా మాట లెక్క లేకుండా తయారయ్యాడు. కాస్త ఓ చిన్న డ్రామా ప్లే చేసి చూద్దామని ఉంది. అమ్మని తీసుకొచ్చి మీ ఇంట్లో వారం 10 రోజులు ఉంచుతాను, మరేం ఇబ్బంది ఉండదు కదా? విత్ ప్లెజర్. అత్తయ్య ఎప్పుడూ రమ్మంటే రానే రాదు, ఇలాగైనా వస్తే మాకు సంతోషం, తప్పకుండా తీసుకురా. తర్వాత కళ్యాణ్ తన ప్లాన్ వివరంగా చెప్పాడు. ఇద్దరూ కలిసి చర్చించుకున్నారు చాలాసేపు. మరో 2 రోజుల తర్వాత డైనింగ్ టేబుల్ దగ్గర, మా అమ్మ ఇండియా వెళ్ళిపోతుంది తెలుసా అన్నాడు కళ్యాణ్. అరవింద ఆశ్చర్యంగా తెల్లబోతూ చూసింది భర్త వంక. కిరణ్ కూడా కాస్త ఆశ్చర్యంగా చూశాడు. అరవింద గాబరాగా అదేమిటి అని ఏదో అడగబోయింది. మా అమ్మ ఎందుకు వెళ్ళిపోతుందో తెలుసా? కళ్యాణ్ రెట్టించాడు. కిరణ్ వంక చూశాడు. కిరణ్ గిల్టీగా చూశాడు. నీ వల్లే, నువ్వు ఆవిడ్ని అవమానించావు, పోలీసులకు కంప్లైంట్ చేశావు, గోయవే అన్నావుట, అందుకు ఆవిడ వెళ్ళిపోతోంది కాస్త కఠినంగా అన్నాడు. అరవింద అదేమిటి అని ఏదో చెప్పబోయింది. కళ్యాణ్ చేత్తో వారించాడు. అతను అరవిందకు కూడా అసలు సంగతి చెప్పదలుచుకోలేదు. ఇంకా నీ ఇష్టం వచ్చినట్లుండు, అన్నం ఎవరూ పెట్టరు, తినమని ఎవరూ బతిమలాడరు, ఎంత అల్లరి చేసినా ఎవరూ అడగరు, నీ ఇష్టం, రోజంతా ఆడుకో, చదవమని అనడానికి ఎవరూ ఉండరు. బట్ స్కూల్లో పరీక్షల్లో మార్కులు సరిగా రాకపోతే మాత్రం నేను ఊరుకోను. సో రేపు మా అమ్మ వెళ్ళిపోతుంది, దానికి కారణం నువ్వు. నిన్ను ఎత్తుకుని పెంచి పాలు తాగించి నీ నాపీలు మార్చి నీకు అన్నం పెట్టి నీళ్లు పోసి నీకింత చాకిరీ చేసిన ఆమె నీ ప్రవర్తన వల్ల వెళ్ళిపోతోంది. దీనికి నిన్ను నేను ఎప్పుడూ క్షమించను. ఒక్కొక్క అక్షరం ఒత్తి పలుకుతూ ఇంగ్లీష్లో అన్నాడు. డైనింగ్ టేబుల్ దగ్గర నుంచి లేచి వెళ్ళిపోయాడు. కిరణ్ మొహం మాడిపోయింది. గిల్టీగా చూస్తూ తాను గదిలోకి వెళ్ళిపోయాడు. అరవింద అత్తగారితో ఏదో చెప్పబోయింది. లేదమ్మా, నన్ను వెళ్ళని, నాకు ఇంక ఉండాలని లేదు అంది ముభావంగా అన్నపూర్ణ. అరవింద కళ్యాణ్తో వాదించబోయింది. కళ్యాణ్ ఆవిడిష్టం, నేను ఆపదలుచుకోలేదు అన్నాడు. ప్రయాణం ఆదివారం నిర్ణయమైంది. ఆవిడ సామాను సర్దుకుంది. సూట్ కేసులు కారులో పెట్టాడు కళ్యాణ్. మా అమ్మ వెడుతోంది, బై కూడా చెప్పవా? గదిలో కూర్చున్న కిరణ్ దగ్గరకు వచ్చి అన్నాడు కళ్యాణ్. గెటప్, సే బై బై టు మా అమ్మ కఠినంగా అన్నాడు కళ్యాణ్. సిగ్గుపడుతున్నట్టుగా నెమ్మదిగా బయటకు వచ్చాడు. అన్నపూర్ణ,
వెడుతున్నారా కిరణ్? ఇంక నీకు మామ బెడద ఉండదు అంది. దగ్గరకు లాక్కుని ముద్దు పెట్టింది. కిరణ్ మొహం నల్లబడింది. మొహం తిప్పుకుని బాయ్ అన్నాడు. వెళ్ళు, నీవు వెళ్ళు ఎయిర్పోర్ట్కి అంది అరవింద. అవసరం లేదు, ప్రేమ అభిమానం ఉన్నవారు వెడతారు ఎయిర్పోర్ట్కి. వీడికి ఆవిడ మీద ప్రేమ లేదుగా, రానవసరం లేదు అంటూనే కారు పోనిచ్చాడు. కిరణ్ మొహం ఆ మాటలకు మరింత నల్లబడింది. కోపంగా కారు వంక చూసి లోపలికి వెళ్ళిపోయాడు భుజాలు ఎగరవేస్తూ. అన్నపూర్ణ వెళ్ళిపోయి వారమైంది. అరవింద అలవాట్లేని పనితో ఆపసోపాలు పడుతూ ఆ కోపం విసుగు కిరణ్ మీద చూపుతుంది. చూడు, మా అమ్మ కోపం వచ్చి వెళ్ళిపోయింది, నీ వల్లే ఇదంతా అని 2-3 సార్లు కిరణ్ని దెప్పి పొడిచింది. మా అమ్మ లేదు, నిన్నింట్లో ఒంటరిగా వదిలి వెళ్లాల్సి వస్తోంది, ఎప్పుడేం చేస్తావోనని భయం విసుక్కుంది. మరీ వెధవాళ్ళర్ చేసి ఆమెను కాల్చుకు తిన్నావు, ఇప్పుడు చూడు ఎంత ఇబ్బందో అంది. కిరణ్కి 2-3 రోజులు హాయిగా ఒంటరిగా స్వేచ్ఛగా ఇంట్లో ఒక్కడూ ఉండడం బాగుందనిపించింది. 2 రోజులు ఇష్టం వచ్చినవి ఫ్రిడ్జ్లోంచి తీసుకుని తిన్నాడు. కావలసినన్ని కోకులు, ఐస్ క్రీంలు, చాక్లెట్లు ఇష్టం వచ్చినప్పుడు తిన్నాడు. టీవీ టకటకా ఛానల్స్ మారుస్తూ చూశాడు. కంప్యూటర్ గేమ్స్ ఆడాడు. క్యామికులు ఇల్లంతా పరిచేసి బొమ్మలు పరిచేసి ఆడాడు. ఇది తిను తాగు చదువు అనేవారు లేకుండా తల్లి తండ్రి ఆఫీస్ నుంచి వచ్చే వరకు ఇష్టారాజ్యంగా ఏలాడు. తల్లి స్పేర్కి ఇచ్చి తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పి ఫ్రిడ్జ్లోవి తీసుకుని మైక్రోవేవెన్లో వేడి చేసుకునే విధం అది చెప్పి ఇల్లు తలుపు తెరిచి బయటకు రావద్దని రకరకాల జాగ్రత్తలు చెప్పింది. కళ్యాణ్ అయితే కొడుకుతో మాట్లాడకుండా ముభావంగా ఉన్నాడు. 2-3 రోజుల స్వేచ్ఛ తరువాత కిరణ్కు బోరు కొట్టడం ఆరంభించింది. ఇంట్లో మాట్లాడేందుకు ఎవరూ లేక ఏదో ఒంటరితనంతో దిగులు ఆరంభించింది. మా అమ్మ ఉంటే కథలు చెప్పేది, పాపం తినరా తాగరా అంటూ వేధించేది. తాను విసిరేసిన బట్టలు, బూట్లు, పుస్తకాలు సర్దుతూనే ఉండేది. ఇప్పుడు ఎక్కడివక్కడ పడేస్తే అమ్మ ఇంటికి రాగానే తిడుతోంది. అలా ఇల్లంతా సామాను పడేస్తుంటే తనకే ఇబ్బందిగా ఉందనిపించింది. బొమ్మలు, పుస్తకాలు సర్దాడు. టీవీ చూడబుద్ధి కాలేదు. దిగులుగా ఒంటరిగా కూర్చున్నాడు. మా అమ్మ లేకపోతే ఇంట్లో బాగోలేదు అనిపించింది. మమ్మీ, మా అమ్మ ఇంక రాదా ఇక్కడికి? ఆ రాత్రి నెమ్మదిగా తల్లిని అడిగాడు వంటింట్లో ఉండగా. వెళ్ళిపోయిందిగా ఆవిడ, మళ్ళీ అంత దూరం నుంచి ఎందుకు వస్తుంది? ఎప్పుడైనా మనమే వెళ్ళి చూడాలింకా అంది మామూలుగా. ఆ మాట రుచించలేదు. తండ్రిని అడిగితే కళ్యాణ్ వారం రోజుల నుంచి అసలు కొడుకుతో మాట్లాడటం లేదు. తండ్రి దగ్గరకు వెడితే నీ వల్లే వెళ్ళిపోయింది అంటాడు. ఇంట్లో తండ్రి మాట్లాడటం లేదు. తల్లి ఆఫీస్ నుంచి వచ్చి వంట పనిలో ఉంటుంది. ఉదయం వాళ్ళకి ఆఫీస్కి వెళ్ళే హడావిడి. స్కూల్ టైం తప్ప అస్సలు బాగోలేదు కిరణ్కి ఇంట్లో. పుట్టినప్పటి నుంచి ఉన్న మా అమ్మ లేకపోవటం చాలా వెల్తిగా అనిపించింది. ఆ రోజు ఆదివారం ఉదయం 10 గంటల వేళ. వారం రోజుల తర్వాత కళ్యాణ్ అలవాటుగా ఆదివారం తెచ్చుకునే గ్రోసరీసు, కూరలు, పళ్ళు తెచ్చుకునే మాల్కి వెళ్ళడం కోసం కారు తీశాడు. ప్రతిసారి కిరణ్ కూడా వెళతాడు. కారు తీయడం చూసి కిరణ్ కారు దగ్గరకు వచ్చి నిల్చున్నాడు. కళ్యాణ్ ఏం మాట్లాడలేదు. కిరణ్ కారు ఎక్కాక కారు పోనిచ్చాడు. కారు మామూలుగా వెళ్లే రోడ్లో కాక ఎక్కడికో వెళ్తుండడం చూసి డాడీ, మనం ఎక్కడికి వెళ్తున్నాం అన్నాడు ఆశ్చర్యంగా. కళ్యాణ్ మాట్లాడలేదు. ఓ అరగంట డ్రైవ్ తర్వాత ఓ పెద్ద గేట్లోంచి కారు వెళ్ళి ఆగింది. దిగు అన్నాడు. అదొక ఓల్డేజ్ హోమ్. దాని నిండా పండు ముసలి స్త్రీలు, పురుషులు. ఇదేమిటో తెలుసా? ఓల్డ్ పీపుల్, ఎవరూ లేనివారు, ఉన్నా పిల్లలు చూడకుండా వదిలేసిన వారు, ఇళ్లల్లో చోట్లేదని చూసేవారు లేరని పేరెంట్స్ని ముసలివాళ్ళు అయ్యాక ఇలాంటి ఓల్డేజ్ హోమ్లో చేరుస్తారు. అక్కడ ఆఫీసులో మాట్లాడాక మొత్తం గదులు, వరండాలు అన్నీ తిరుగుతూ చూపసాగాడు. చాలా ముసలివారు కొంతమంది పడుకుని, కొందరు పేపరు పుస్తకాలు చదువుతూ, కొంతమంది ఏవో గేమ్లు ఆడుతూ, కర్ర సాయంతో, వాకర్ సాయంతో నడిచే రకరకాల ముసలివారిని చూశారు. నిన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? మా అమ్మ మన దగ్గర నుంచి వెళ్ళిపోయింది. ఇండియాలో ఇలాంటి ఓల్డేజ్ హోమ్లో చేరతానందావిడ. అక్కడ పాపం తనకింకెవరూ లేరుగా అన్నాడు. కిరణ్ మొహం పాలిపోయింది. వై, మా అమ్మ ఈజ్ నాట్ ఓల్డ్ అన్నాడు. ఇంత ముసలి అవ్వలేదనుకో ఇంకా, కానీ కొన్నాళ్ళు పోతే అవుతుంది. అక్కడ తనకేదన్నా ఒంట్లో బాగోలేకపోతే ఎవరు చూస్తారు? ఒక్కర్తి ఇంట్లో సాయం లేకుండా ఎలా ఉంటుంది? అంచేత కాలక్షేపం ఉంటుంది, ఏదన్నా అయినా చూసేవారు ఉంటారు అని చేరతానంది. కిరణ్, నీ వల్లే మా అమ్మ వెళ్ళిపోయింది. నీ వల్లే ఇలా మనం ఉన్నా కూడా ఓల్డేజ్ హోమ్లో చేరుతోంది. అంతా నీ వల్లే. నాకందుకే నీ మీద కోపంగా ఉంది. మా అమ్మని దూరం చేసుకున్నాను.
బాధగా అన్నాడు కళ్యాణ్. కిరణ్ డాడీ అంటూ ఒక్కసారిగా ఏడుస్తూ తండ్రిని కౌగిలించుకున్నాడు. డాడీ, మా అమ్మని పిలువు డాడీ, డాడీ మా అమ్మని తీసుకురా, మా అమ్మకు ఫోన్ చేయి, బెక్కుతూ తండ్రిని మరింత గట్టిగా వాటేసుకుని మొహం దాచుకుని ఏడుస్తూ అన్నాడు. కళ్యాణ్ ఆశ్చర్యపోయాడు. ఒక్కసారిగా ఇలాంటి రియాక్షన్, ఇలా ఏడుస్తాడని అతను ఎదురు చూడలేదు. కొడుకు ఏడుపు మానిపించి కళ్ళు తుడిచి ఏడవకు అంటూ చాలాసేపు లాలించాక గాని ఏడుపు ఆపలేదు కిరణ్. కారులో కూర్చోబెట్టి నిజంగా అంటున్నావా అన్నాడు. ఎస్, ఐ వాంట్ మా అమ్మని ఓల్డేజ్ హోమ్కి వెళ్ళవద్దని ఫోన్ చెయ్యి, ఇక్కడికి వచ్చేయమను ఏడుపు గొంతుతో అన్నాడు. ఓకే ఓకే, ఏడవకు, ఫోన్ చేసి చూస్తా, కానీ ఏమంటుందో, రాదేమో. ఎందుకు రాదు, నేను ఫోన్ చేస్తే వస్తుంది అన్నాడు. తీరా వచ్చాక సరిగా ఉంటావా మరి? ఆవిడ మాట వింటూ బుద్ధిగా ఉండాలి. కిరణ్ కళ్ళు వాల్చుకుని తల ఆడించాడు. సరే, ఇంటికి వెళ్ళాక ఫోన్ చేస్తాను. వద్దు, ఇప్పుడే చేద్దాం, ఇక్కడి నుంచే నేను మాట్లాడతా మారాన్ చేశాడు దగ్గరలో కనపడ్డ టెలిఫోన్ బూత్ చూపిస్తూ. కళ్యాణ్కి అది మంచిదనిపించింది. తానెక్కడికి రింగ్ చేస్తున్నది తెలియదనిపించి డయల్ చేశాడు. అమ్మా, కిరణ్ నీతో మాట్లాడతాట అంటూ ఫోన్ అందించాడు. మా అమ్మ, కిరణ్ అరిచినట్లే పిలిచి, మా అమ్మ నువ్వు లేకపోతే నాకేం బాగోలేదు, ఐ మిస్ యూ మా అమ్మ, ఐ లవ్ యూ మా అమ్మ, నువ్వు ఓల్డేజ్ హోమ్లో చేరొద్దు, వెంటనే నువ్వు ఇక్కడికి రావాలి, వచ్చేయి పట్టుకున్న గొంతుతో చాలా ఎమోషనల్గా అన్నాడు. అమ్మా, కిరణ్ నిన్ను చాలా మిస్ అవుతున్నాడు, వెంటనే రామ్మా. లేదు, ఇంక సరిగ్గా బుద్ధిగా ఉంటానంటున్నాడు, ప్రామిస్ చేశాడు, టికెట్ కొని చెప్పమ్మా ఎప్పుడొచ్చేది అంటూ ఫోన్ పెట్టేశాడు. మా అమ్మ అంటూ అన్నపూర్ణ రాగానే చుట్టేశాడు కిరణ్. మా అమ్మ అన్న పిలుపులోని ఆర్తిని, మమతని, ఆ కౌగిలింతలోని ఆత్మీయతని చూసి రక్త సంబంధపు ఆ స్పర్శ చూడగానే కళ్యాణ్కి చచ్చిపోయిందనుకున్న చిన్న మొక్క చిగురించి 2 మారాకులు తొడిగినప్పుడు కలిగే ఆనందం, ఆగిపోయిన గుండె లబ్ డబ్ అనగానే ఓ డాక్టర్కు కలిగే అనుభూతి కలిగింది. పర్వాలేదు, వీళ్ళలో ఇంకా అనుభూతులు మిగిలే ఉన్నాయనిపించి ఆనందాన్నిచ్చింది ఆ దృశ్యం. మా అమ్మ, నువ్వు ఇంకెప్పుడూ వెళ్ళొద్దు, నిన్ను వెళ్ళనేను, నువ్వెక్కడే ఉండాలి అంటున్న మనుమడిని హత్తుకుని ముద్దులు కురిపించింది అన్నపూర్ణ. వెర్రి వెధవ, దుడుకుతనం తప్ప అభిమానం లేకుండా ఎలా పోతుంది? 3వ నెల నుంచి ఒళ్ళో పెట్టుకుని పెంచాను, రక్త సంబంధం ఎలా పోతుంది అంది కొడుకుతో. కిరణ్, తాత నాయనమ్మల్లాంటి పెద్దవారు ఇంట్లో ఉండడం మనకు వరంరా. ఇంట్లో పెద్దవాళ్ళుంటే ఎంత భరోసా, ఎంత నిశ్చింత. పెద్ద దిక్కు ఒకరుంటే ఎంత నిండుతనం ఇంటికి. ఈ 10 రోజులు నిన్ను ఒంటరిగా వదలటానికి ఎంత భయపడ్డాం. కిరణ్, మా అమ్మల్ని తాతల్ని ఓల్డేజ్ హోమ్స్కి పంపే సంస్కృతి మనకొద్దురా. మన ఇండియన్స్ సెంటిమెంట్లే మన కుటుంబ వ్యవస్థను కాపాడుతోంది. తాత నాయనమ్మలు మనమళ్ళ మీద పెంచుకునే ప్రేమ ఎంతో గొప్పది. అలాంటి ప్రేమను పంచి ఇచ్చే గ్రాండ్ పేరెంట్స్ని మీ తరం పిల్లలు గౌరవించాలి. మేమున్నాం మీకు అన్న భరోసా పేరెంట్స్కి ఇవ్వాలి. పిల్లలు పెంచి పెద్ద చేసి చదివించి మనల్ని ఇంత కష్టపడి పైకి తెచ్చిన వారిని నిస్సహాయ స్థితిలో ఉండగా వదిలేయడం మానవత్వం కాదు. పెద్దవాళ్ళని గౌరవించే సంస్కృతి మనది. అది మనం ఏ దేశంలో ఉన్నా పాటించాలి. ఇక్కడ ముసలివారికి పడుతున్న దుర్గతి మన వాళ్ళకు పట్టకుండా చూడాలి మీ తరం. అభిమానం, అనురాగం, ఆప్యాయతలు లేకపోతే మనుషుల సంబంధాలు నిలవ్వు. మా అమ్మకి మనం తప్ప ఎవరున్నారు? ఆవిడ్ని ప్రేమగా చూడాల్సిన బాధ్యత మనది. అదెప్పుడూ మర్చిపోకూడదు. కళ్యాణ్ మాటలు ఏం అర్థమయ్యాయో గాని మా అమ్మ చేతిని పట్టుకు లాగుతూ గదిలోకి తీసుకువెళ్ళాడు కిరణ్. కథ పేరు రేపటి ఆశ. రచించిన వారు డి కామేశ్వరి గారు. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో 4గురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రచయిత్రి గారికి మనస్ఫూర్తిగా మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇటువంటి మంచి మంచి కథల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.